జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సరిపడా యూరియా ఇవ్వటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట వేసి నెల రోజులు గడుస్తున్నా ఒకసారి కూడా యూరియా చల్లలేదని రైతులు ఆందోళన చేశారు. రోజుల తరబడి సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా యూరియా అందుబాటులోకి తేవటం లేదని మండిపడ్డారు రైతులు. వెంటనే రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు యూరియా కోసం ఎరువుల కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు. రాత్రింబవళ్ళు నిద్ర అన్నం మానేసి సొసైటీల దగ్గర షాపుల దగ్గరనే గడుపుతున్నారు. మేము రాత్రి 2-3కి వచ్చినాం ఇక్కడికి. దాదాపు 200 మంది రైతులము. ఒక లోడు మాత్రమే వచ్చింది, 400 బస్తాలు వచ్చినాయని చెప్తున్నారు. కానీ ఆ 400 బస్తాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇస్తే కనుక మనిషికి 1-2 మాత్రమే వస్తాయి. ఒక 5 ఎకరాలు వేసినటువంటి ఒక చిన్నకారు సన్నకారు రైతు ఆ ఒక్క బస్తాను 10 ఎకరాలకు 5 ఎకరాలకు ఎలా చల్లాలి? మరి అది సరిపోదు. మళ్ళీ ఇక్కడ ఓటీపీ అని పెడుతున్నారు, ఆ ఓటీపీ రావడం లేదు, ఈ బస్తాలు సరిపోవడం లేదు. దాంతోపాటు రైతులు మొక్కజొన్న కానీ పసుపు కానీ ఎరువులకి ఇంకా యూరియా కావాలంటే దాన్ని కూడా లభించట్లేదు. సో ఇక్కడ ఈ ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ఈ 15 రోజుల నుంచి అయితే రైతులు మాత్రం కష్టాలు పడుతున్నారు. యూరియా సప్లై అనేది రావడం లేదు. వచ్చిన ఒక లోడు సగం లోడు వస్తున్నది, రైతులందరికీ రావడం లేదు. సో కాబట్టి ఈ రైతుల యొక్క కష్టాలు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ పాలకులు కానీ పరిపాలన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకొని రైతులకు సరిపడినంత యూరియా సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.